హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి ఒక 3 days ఏం జరిగింది అని చూడబోతున్నారు. అదేనండి మన మహాశివరాత్రి ముందు రోజు, మహాశివరాత్రి తర్వాత అన్నమాట. సో మహాశివరాత్రి ముందు రోజు వచ్చేసేసి మంగళవారం రోజు. సో మంగళవారం రోజు మేము సాయంత్రం 6 o'clockకి అంతా కూడా రెడీ అయితే అయిపోయి చిన్నగా దారి పట్టాము డోన్ రోడ్డుకు. సో మన పిస్తా హౌస్లో వచ్చేసేసి జఫ్రాని చాయ్ తాగుదాము అనేసి అలా వెళ్ళిపోయాం. ఇక్కడ మా సుజాతక్క హాయ్ చెప్తూ ఉందన్నమాట. సో డోన్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండింది, ఫ్రెండ్స్ ఫంక్షన్ ఉండింది. సో సుజాతక్క, నేను, మా నరేంద్రన్న, తర్వాత మా హస్బెండ్ గ్రీషు ఒక కార్లో, ఇంకా నా ఫ్రెండ్ సుధా అన్న ఇంకొక కార్లో, వాళ్ళు కోసరం అనేసి మేము ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా వాళ్ళు ఇక్కడ కలిసిన తర్వాత మనం అందరం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు కదా అనేసి. సో ఇక్కడ సుజాతక్కకు మలాయ్ బన్ టేస్ట్ చేపిస్తూ ఉన్నాం అనమాట. చాయ్ విత్ మలాయ్ బన్ హైదరాబాద్లో ఎక్కువగా టేస్ట్ చేస్తుంటే ఇప్పుడు మన పిస్తా హౌస్కే వచ్చేసేసింది. మా అన్న చూసారా మలై ఎలా పూసేస్తున్నారో అక్క కోసరము అనేసి. సో చాయ్ బన్ అయితే టేస్ట్ చేసేసాం. తర్వాత 2 కార్లు అయితే అలా స్టార్ట్ అయిపోయాయి. అలా స్టార్ట్ అయిపోతున్నాము మేము డోన్కి అనమాట. చూస్తూ ఉండగానే అలా వెళ్తూ ఉన్నప్పటికీ ఆ టీ తాగి అలా కొంచెం కార్ స్టార్ట్ అయ్యేసరికి ఎంతో చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. జస్ట్ టైం వచ్చేసేసి 6:20, 6:30 కూడా కాలేదనమాట. టైము అంత చీకటిగా అనిపిస్తుంది. ఇంకా మేము 7:30కి అంతా రీచ్ అయ్యాం. ఫస్ట్ వచ్చేసేసి మమ్మల్ని అంతా కూడా రాఘవన్న అనేసి ఆ అన్న వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాను. డోన్లో 7 members ఫ్రెండ్స్ ఉంటారు, కర్నూలులో 3 అనమాట. మొత్తం వీళ్ళు 10 members చెడ్డీ బ్యాచ్ ఫ్రెండ్స్ అనమాట. చెడ్డీ బ్యాచ్ అంటే అర్థమై ఉంటుంది కదా, స్కూల్ మేట్స్ అనమాట. సో ఫస్ట్ రాఘవన్న వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు. ఎందుకబ్బా అనేసి అంటున్నాం. మేమేమనుకున్నాం టీ స్నాక్స్ కోసం ఏమో అంటున్నాం. కాదండి, ఇక్కడ చూడండి మా హస్బెండ్కి చిన్న సన్మానం చేస్తున్నారనమాట. ఆ టోపీ పాప మా హస్బెండ్ తలలో పెట్టడానికి చాలా ట్రై చేశారు. ఇక్కడ దండలు పట్టుకొని ఉన్నారు కదా, ఆ అన్ననే రాఘవన్న. ఆ అన్న వాళ్ళ ఇంట్లోనే ఇదంతా కూడా ఏర్పాటు చేశారనమాట. అఫ్కోర్స్ ఒకరికి చేస్తున్నామంటే మిగిలిన 9 members వచ్చేసేసి సపోర్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళ లవ్ని నిజంగా మెచ్చుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్షిప్కి దిష్టి అయితే తగలకూడదు. సో వాళ్ళ వల్ల మేము కూడా 10 members అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అయిపోయామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్కి వచ్చేసేసి ఒక చిరు సత్కారము. నేను చెప్పాను కదా ఒక స్ట్రగుల్ తోటి సఫర్ అయ్యాను అనేసి. అది మీకు నెక్స్ట్ వ్లాగ్లలో అయితే షేర్ చేస్తాను. ఎందుకు స్ట్రగుల్ అయ్యామో, తర్వాత దాని రిలీఫ్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ శివరాత్రిది మళ్ళీ మిస్ అయిపోతాము, లేట్ అయిపోతుంది అని ఇక్కడ అనమాట. ఇక్కడ చెప్పాను కదా మా హస్బెండ్కి ఆ స్ట్రగుల్స్ ఆఫ్టర్ ఒక సక్సెస్ సెలబ్రేషన్స్ ఇక్కడ మా అన్న వాళ్ళు వచ్చేసేసి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తుంటే నా కళ్ళకైతే నీళ్ళు వచ్చేసేసాయి అన్నమాట. సో లవబుల్ డే అని చెప్పొచ్చు నాకు ఆ రోజు. ఇంకా ఆ తర్వాత ఫంక్షన్ అని చెప్పాను కదా, సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈ ఫ్రెండ్స్ బ్యాచ్లో వచ్చేసేసి ఒక అన్న వాళ్ళది 25th యానివర్సరీ అనమాట. సో మండే రోజు వాళ్ళ యానివర్సరీ అంట. ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ అనుకున్నాడంట, నేను నా ఫ్రెండ్స్ని పిలిచి నేను సెలబ్రేట్ చేసుకోవాలా అనేసి అనుకున్నాడంట. అంతే, మార్నింగ్ ఫోన్ చేసేసాడు. ఈవినింగ్ అందరం కూడా వెళ్ళిపోయామన్నమాట. అంటే దాని తర్వాత మరుసటి రోజే మనకు శివరాత్రి ఫెస్టివల్ అయితే ఉంది. ఇంకా వస్తారా లేదా అని అనుకున్నారో మరి తెలియదు, కానీ నేను అరేంజ్ చేయాలి. ఒక మంచి తోట అన్నమాట. అది నైట్ టైం కాబట్టి మీకు అంతా అక్కడ చూపించలేకపోయాను. ఆఫ్కోర్స్ అయినప్పటికీ కూడా ఒక మంచి ప్లేస్లో అయితే టక్కున అలా అనుకున్నారు. నేను నా ఫ్రెండ్స్ తోటి నేను సెలబ్రేట్ చేసేసుకోవాలనేసి అనుకున్నారు. అరేంజ్ చేసేసారనమాట. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే అనమాట, విసువన్న అండ్ అనసూయ. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో వాళ్ళిద్దరిని అయితే స్టేజ్ ఎక్కించి చిన్న కేక్ కటింగ్ అదైతే చేపించేసేసామన్నమాట. వాళ్ళకు చిన్న బట్టలు అది కూడా తీసుకొని అయితే వెళ్ళాము. ఆ తర్వాత యాంకర్స్ని అయితే అక్కడ పెట్టారు. అన్న వచ్చేసేసి పిల్లలంతా డ్యాన్స్ చేస్తారు కదా. ఇంకా మేము పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని చాలా ట్రై చేసాము, కానీ పెళ్ళికొడుకు అయితే మాకు దొరకలేదు. సరే పెళ్ళికూతురు ఇంత అరేంజ్మెంట్స్ చేసి ఇలా ఉండి వాళ్ళు డాన్సర్ సపోర్ట్స్ కూడా చేస్తున్నప్పటికీ తను షై ఫీల్ అవుతుంది. మనమందరం ఉండి ఏంటి
అని మొత్తం మా గ్యాంగ్ అంతా కూడా ఆ స్టేజే అయితే ఎక్కేసేసేసామన్నమాట. సో పెళ్లి కూతురుతో పాటు మేము కూడా డ్యాన్స్ని అయితే చేస్తున్నాం. ఇక్కడ ఏ సాంగ్కి మేము డ్యాన్స్ చేస్తున్నాం ఏమన్నా గెస్ట్ చేయగలుగుతారా మీరు? చూడండి, మళ్ళీ ట్రై చేయండి. సో యాంకర్ సపోర్ట్ తోటి తను చూపిస్తున్న స్టెప్స్ తోటి మేమందరము అయితే సూపర్ డూపర్గా అయితే డాన్సెస్ని వేసాం, ఎంజాయ్ చేసామంట. ఫస్ట్ లేడీస్ అందరం అయితే అలా ఎక్కి ఎంజాయ్ చేసాం. తర్వాత జెంట్స్ అందరు కూడా ఎక్కి ఎంజాయ్ చేశారంట. సో సూపర్ డూపర్గా అయితే ఫంక్షన్ సెలబ్రేట్ చేసాము. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యాము చూడండి. అసలుకి ఎవరు ఒకరికొకరు కూడా పెద్దగా తెలిసిన పరిచయం ముఖాలు కూడా కాదు. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ తెలిసిన ముఖాలు ఉంటాయి. ఎంతో బాండింగ్ అయిపోయామని ఉంటే మేము వావ్. ఆ డ్యాన్స్లు వేస్తూ మాకు వాళ్ళతోటి చేస్తున్నదే మీరు అర్థం చేసుకోవచ్చు కూడా. సో చాలాసేపు అయితే అలా ఎగిరాము. ఇంకా చిట్టి బొజ్జకైతే ఆకలిస్తుంది. ఇంకా అక్కడ వచ్చేసేసి దోశలు కూడా పెట్టారనమాట. లైవ్ కాదు, జస్ట్ హాట్ బాక్స్లో వేసుకొని వచ్చేసేసారు. దోశ పెట్టారు, నాన్ వెజ్ పెట్టారు, వెజ్ కూడా పెట్టారు. సో మేము ఆ రోజు ట్యూస్డే, సో వెజ్ తెచ్చుకున్నాను. వెజిటేబుల్ రైస్ ఏదో కర్రీ చేసి ఉన్నారు, కర్డ్ రైస్ తీసుకొచ్చుకొని, తర్వాత బాసుంది స్వీట్ అయితే చేసి ఉంచారు, తీసుకొని వచ్చాం. దోశ పెట్టించుకొచ్చుకొని తినేసేసాం. తర్వాత ఇలా రైస్ పెట్టించుకొచ్చుకొని ఇంకా నిలబడుకున్నామా కొంచెం సేపు. ఒక చోట స్విమ్మింగ్ పూల్ ఉండింది. సో అక్కడ వచ్చేసి ప్రశాంతంగా కూర్చొని, నేను ఇంతకుముందు కూడా మేమందరం ఒక పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. అక్కడ కార్తీక మాసం అయ్యాక ఏమో చేసుకునేంటి అప్పుడు. ఇంకా తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ తోటలోనే సెలబ్రేషన్స్. ఏమంటే అది నైట్ అయినందుకు కొంచెం ఇబ్బంది. సో నైట్ అయితే ఇంకా మేము 11:30, 12 అయింది టైము. ఇంకా డోన్లోనే స్టే అయ్యాము. చెరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నైట్ అయితే పడుకున్నాము. మార్నింగ్ లేచి ఇంకా టిఫిన్ అది తిని, స్నానాలు చేసేసి టిఫిన్ అది తిని మేము స్టార్ట్ అయ్యాము. డోన్లో బుగ్గ తిరునాళ అని చాలా ఫేమస్, 3 days ఉంటుందన్నమాట ఆ సెలబ్రేషన్స్ అనేది. మహాశివరాత్రి రోజు చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకా మార్నింగ్ మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయి మళ్ళీ రావాలి అంటే ఇంకా అస్సలకి రాలేము కదా. సో ఇంకా నైట్ అయితే స్టే అయ్యి మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వద్దాము అనేసి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. టిఫిన్ అది తినేసి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ శివుని బొట్టు ఉండింటే మా దర్శు గ్రీష్ గాడు పెట్టించుకున్నారనమాట. సో వాళ్ళిద్దరు పెట్టించుకున్నాక ఫొటోస్ తీస్తుంటే దర్శు ఫేస్ ఇలా టర్నింగ్ తీసుకున్నాడు. సో ఫస్ట్ టైం అనమాట నేను డోన్లో ఇంత జనాన్ని చూడడం. అంటే పండగ రోజు కాకుండా మరుసటి రోజు వెళ్తుంటిమి, కొంచెం తక్కువ మంది ఉంటుండ్రి. పండగ రోజు దట్టు 10:30కి అంతా వెళ్ళిపోయాము. మార్నింగ్ అంతా అభిషేకాలు ఉంటాయని మా అలాగనే జనాలు అంతా కూడా ఇప్పుడు వచ్చారేమో. సో మేము ఇంకా యువతలు ఉన్నాం. క్యూ అవతల నుంచి స్టార్ట్ అయింది. ఇంతమంది ఉన్నారు. 1 hour అయితే దర్శనానికి టైం అయితే పట్టింది. బాగా ఎండ ఉంది. నాకు ఆల్రెడీ ముందు రోజుకే లైట్గా జలుబు స్టార్ట్ అయ్యింది. కొంచెం లైట్గా బాడీ పెయిన్స్, ఫీవరిష్ వస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నింది ముందు రోజు నుంచే. సో అయినా తప్పదు కదా అనేసి అలాగే డోన్కి అయితే వెళ్ళాము. నైట్ 11:30 వరకు ఎంజాయ్ చేసాము. మరుసటి రోజు మళ్ళీ హెడ్ బాత్ చేశాను. టెంపుల్కి వెళ్ళి స్వామిని అయితే ఫైనల్గా దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్నాక ఈ బుగ్గ తిరునాళ్ళ స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఆడపిల్లకు గాజులు వేపిస్తారన్నమాట. 3 days జరుగుతుంది ఇది. పండగ రోజు, మరుసటి రోజు తేరు కూడా ఎక్కుతారు. సో ఆ 3 రోజుల్లో పుట్టింటికి అమ్మాయి వచ్చి ఉడిబియ్యం ఉంటే ఉడిబియ్యం పూసుకోవడము, తర్వాత గాజులు వేయించుకోవడము ఇలా కంపల్సరీ అన్నమాట. సో నేను కూడా మా అక్క వాళ్ళందరికీ కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అదేమో తెలియదు, అన్నీ కొన్నా కూడా ఇలా ప్లాస్టిక్వి ఏదో ఒకటి అయితే కొనుక్కొచ్చుకోవాలి. అదొక గుర్తు అనమాట. 2025లో ఇది కొనుక్కున్నాం, 2024లో ఇది కొనుక్కున్నాము అనే ఒక గుర్తు. అదేమో నాకు తెలియదు, కానీ ఇవైతే లైఫ్ లాంగ్ ఉంటాయి అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ అన్నమాట నాకు. ఇంకా ఏం చక్క ఇంటికి వెళ్ళిపోయాం. బాగా ఎండలో అయితే సూపర్గా అయితే తిరిగేసేసి ఇంటికి వెళ్ళాము. నాకు అప్పటికే ఫీవర్ లాగా ఉండింది అనేసి నేను ఒక్క పొద్దు అని లేను. అలాగని టిఫిన్ అది కూడా ఏం తినలేదు, చేత కావట్లేదు. అప్పుడే నా బాడీ నాకు తెలుస్తుంది అనమాట. ఫుల్ ఇంకా జలుబు అయితే ఎలా వచ్చిందంటే తుమ్ములు అలా ఉండింది. సో నేను ఆఫ్టర్నూన్ లంచే తిన్నాను, ఓవర్ స్ట్రెస్ అయినాను అనేసి నా బాడీకి నాకు అర్థమవుతుంది. ఇంకా నేను అప్పుడు
ఇంకా మా పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ కర్నూలుకి రావాలి. సో అంతవరకు నాకు స్టామినా ఉండాలి కదా అన్నట్టుగా నేను అక్క వాళ్ళ అన్నం చేసింటే అన్నం పప్పు పచ్చడి తిన్నానన్నమాట నేను ఇక్కడ. సో ఇంక ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మా పవన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీట్స్ ఇట్లా అన్నీ ఏదో పెట్టాడు. ఈ ముద్దు బాబోయ్ అని చెప్పాము. మంచిగా టీ ఇచ్చింది. టీ బాగా అనిపించింది నా నోటికి, అంటే కొంచెం జలుబు ఉందని చెప్పాను కదా. సో ఆ టీ నాకు కొంచెం ఆ యాలుక అది వేసినందుకు మరేమో కొంచెం ఊరటలాగా అనిపించింది అన్నమాట. సో టీ తాగి కొంచెం ముచ్చట్లు పెట్టాం. ఇంకా చూడండి నా ఫేస్ అప్పుడే తెలుస్తుంది మీకు. ఇంకా లోపల జ్వరం ఉడుక్కుంటూ వస్తుందన్నమాట. అన్నీ పెట్టింటి కూడా ఏం తిననే లేదు, టీ మాత్రం తాగాం. ఇంకా పండగ రోజు కదా అని తాంబూలం అది ఇచ్చింది. సో ఎండ అస్సలు పడదు నా బాడీకి. కొంచెం ఎండ పడింది అంటే అయిపోయానమాట. ఒక 4-5 రోజులు అలా పడుకోవాల్సిందే, పడుకోబెట్టేస్తుంది కూడా నన్ను. సో మా హస్బెండ్ మా గ్రీషు ఇక్కడ అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంకా అయిపోయింది ఈమె పరిస్థితి, ఎలా ఉంటుందో ఏమో, ఇంకా తీసుకొని వెళ్ళి ఏం చేయాలనో అన్నట్టుగా అని అక్కడ అనుకుంటూ కూడా ఉన్నారు. మా బిందు వచ్చిందనమాట. బిందు అంటే పవన్ వాళ్ళ సిస్టర్, నెల్లూరులో ఉంటుంది, చాలా డేస్కి అలా వస్తూ ఉంటుంది. సో బిందు కూతురు కూడా వచ్చారు. సో కొన్ని పిక్స్ మనకు గుర్తుండాలి కదా అన్నట్టుగా అని ఇంకా ఆంటీ అందరు కూడా కొన్ని పిక్స్ అయితే అలా దిగాము. దిగేసిన తర్వాత ఇంకా ఎన్ని గంటలకు అంటే మేము 4:30కి అంతా కూడా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ముందు రోజు నుంచే మా హస్బెండ్ ఊర్లో లేరు కదా, సో ఇబ్బంది అయింది. ఈవినింగ్ క్లయింట్స్ని అందరినీ రమ్మని చెప్పాడు, 6 o'clock అంతా రమ్మని చెప్పాడు అనమాట. సో 4:30కి స్టార్ట్ అయిపోయాము. ఎంత 40 minutes అంతే కదా మనకు. హ్యాపీగా తర్వాత తను వెళ్ళి తన వర్క్ చూసుకోవచ్చు. మేము కర్నూలులోనే డోన్లో స్టార్ట్ అయినప్పటికే నేను మా మెయిడ్కి ఫోన్ చేశాను. ఇలా మేము వచ్చేస్తాము, నువ్వు 5:30కి అంతా వచ్చేసేసేయండి, వచ్చేస్తాను అక్కడికి. రాంగడే ఫెస్టివల్ కదా ఆ రోజు. ఒకటి బండలు తుడిచిచ్చింది. గంటలు అవి ఏమీ లేవు కదా ముందు రోజు, అంత ఊరికి వెళ్ళిపోయాం. ఇంకా గెంజగడ్డలు కూడా తెప్పించి పెట్టుకేంటి నేను మంగళవారం రోజు. తెలియదు కదా మాకు ఊరికి వెళ్తాము ఇలా. వాళ్ళు అప్పటికి ఫోన్ చేయలేదు, నేను మంగళవారం మార్నింగ్ తెప్పించి పెట్టుకేంటిని అనమాట. సో ఎలాగా ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను ఇంకా హెడ్ బాత్ చేయలేదు, నార్మల్గా స్నానం చేసేసి గెంజగడ్డలు ఉడకపెట్టేసేసి ఇంకా పువ్వులు అవి అయితే అన్నీ ఉన్నాయి. సో పువ్వులన్నీ పెట్టి పూజనైతే చేసేసుకుంటాను. ఓపిక లేకునింది కలర్ ముగ్గు వేసుకోనికే. అసలు ముగ్గు కూడా పెద్దగా వేయాలా అని కూడా అనిపించలేదు. సో ఇంకా చాలా సింపుల్ 4 చుక్కల ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ తెప్పించుకున్నాను. నైట్ ఇడ్లీ తినేసేసాను. నైటే ఒక డోలో అండ్ లెవోసెజిన్ ట్యాబ్లెట్ని అయితే వేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచాను. ముందు రోజే మనము చెండుపూలన్నీ కట్టుకుంటాము కదా, సో ఓపిక లేకునింది. సో మరుసటి రోజు కూడా నా ముగ్గు చూడండి, ఏదో దీపాలతోటి వేయాలి అంటే అలా వేసేసాను. ఇంకా ఎట్లా ఉందంటే జస్ట్ దేవునికి నైవేద్యం పెట్టాలి, చెయ్యాలి కదా అన్నట్టుగా అనేసని పూలు తెప్పించుకున్నాను, కట్టేసేసాను గుమ్మానికి. ఇంకా నార్మల్ ముగ్గు వేసుకున్నాను. మేడ్ వచ్చేసేసి మార్నింగ్ 6:30కి అంతా వచ్చింది. 7:30కి అంతా కూడా తను వర్క్ చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను సింపుల్గానే చేసుకున్నాను పూజను కూడా. జస్ట్ పువ్వులన్నీ తీసేసాను, పువ్వుల్ని పెట్టేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ బౌల్లో కూడా పువ్వులు వేసాను. ఈ శివరాత్రికి శనగబేళ్ళ పాయసం చేసుకుంటాము. సో స్వీట్ పెట్టాను, అంటే చిత్రాన్నము వంకాయలు అన్నీ చేయలేదు, నాకు ఓపిక లేకుండా ఉన్నిందన్నమాట. పూజ చేసేసేలా ఏదైనా తినేసేయాలి అనేసి అన్న ఆలోచన మాత్రం ఉంది. సో శనగబళ్ళ పాయసం చేశాను, దేవుని దగ్గర పెట్టేశాను. పండ్లు తీసుకొని వచ్చింటే కూడా నేను దేవుని దగ్గర పెట్టుకోవడం మర్చిపోయాను. ఆకు ఒక్క పెట్టాను, పండ్లు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఏం చెప్పాలా, పడుకుందామా నిద్రపోదామా అన్నట్లుగానే అనిపిస్తుందన్నమాట నాకు అంతా కూడా. ఇంకా టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి పూజ చేసేసాను. ఇంకా మా హస్బెండ్ 9:30కి అంతా కూడా తను వెళ్ళిపోవాలా, ఎగ్జాక్ట్ టైం అన్నమాట ఇప్పుడు. సో పూరి చేసి కర్రీ చేశాను, శనగ పిండి బొంబాయి చట్నీ అంటారు కదా, సో అది చేశాను. సో చెప్పింటే టిఫిన్ తెస్తుంటేనే కదా అన్నాడు, ఎందుకులే చేస్తానులే అన్నాను. ముందు రోజు నైట్ కూడా తెప్పించుకున్నాము. సో తను టిఫిన్ తిన్నాడు, నేను కూడా టిఫిన్ తిని మళ్ళీ ఒక డోలో ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, అమ్మకు బాగాలేదు, సరితకు బాగాలేదు. ఇంకా నేను మార్నింగ్ అన్నీ చేసి దేవునికి నైవేద్యం పెడతాను కదా అన్నట్టుగాని నేను పంపిస్తాలేమా అని చెప్పాను అనమాట. సో మార్నింగ్ నాకు అప్పటికే ఓపిక లేకుండేది. నేను టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకొని ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని డోలో వేసుకున్నాక ఒక 1/2 hourకి మనకు కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తుంది కదా, ఆ రిలాక్స్ టైంలో మళ్ళీ వెళ్ళి చిత్రాన్నము, గుత్తి వంకాయ కర్రీ,
అన్నం, పప్పు, రసము, బజ్జీలు వచ్చేసేసి గ్రీష్ గార్డ్ వేసి ఇచ్చింది పాపం నాకు అన్నీ కోసి ఇవ్వడము, తర్వాత మిక్సీ ఉంటే మిక్సీకి వేసి ఇవ్వడము, పప్పు ఎనిపడం, ఇట్లా అన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నింది అనమాట. నాకు ఎక్కువ రిస్కీగా కాకుండా బియ్యం కడిగి ఇచ్చేసేసి అన్నం ఉడికితేనే నేను వెళ్ళి వంచడము, అన్నం తీసుకొచ్చి ఆరబెట్టడం, పప్పు పెట్టాను, పప్పు ఉడికేసిన తర్వాత తను ఎనుపుతూ ఉన్నింది. తర్వాత నేను ఇంతకని చూపించాను కదా పల్లీలు అంతా కూడా గుత్తి వంకాయ కర్రీకి, అది మళ్ళీ మిక్సీకి వేసి ఇచ్చింది, మళ్ళీ వంకాయలు కోసి, ఇట్లా నాకు ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తూ ఉండింది. అది చేసింది కాబట్టి హెల్ప్ నేను అన్ని వంటలను చేయగలిగానని కూడా చెప్పొచ్చును. సో ఇంక ఇక్కడ చిత్రాన్నము తిరగవాతకు తను వేస్తూ ఉంది, నేను ఇక్కడ కూర్చొని అన్నం అంతా ఆరపెట్టేసేసుకున్నాను. తర్వాత అంతా కూడా నేను కల్పిస్తున్నాను. తను వెళ్ళి మళ్ళీ పప్పు తిరగవాత అది పెడతా ఉండిందన్నమాట. ఇంకా తర్వాత బజ్జీలకు ఆనియన్స్ అన్నీ అదే కోసుకొని అంతా అదే కలిపేసేసి పెట్టేసుకోయింది. ఇంకా ఇవి అంతా కూడా మళ్ళీ దేవుని దగ్గర పెడదాము అనేసి అనుకొని మనం ఫస్ట్ అయితే ఒకే నైవేద్యం మాత్రమే పెట్టి చేసుకున్నాను కదా. ఈ వంట చిత్రాన్నం అవి అయినాక మళ్ళీ దేవుని దగ్గర అయితే కొన్ని పెట్టాను, ఉప్పు అవి చూడకుండా అయితే కొంచెం చిత్రాన్నము, వంకాయ కర్రీ, బజ్జీలు ఇలా మళ్ళీ దేవుని దగ్గర అయితే పెట్టేసుకున్నాను అనమాట. అది మనసు ఒప్పదు కదా, అన్ని మామూలుగా అయితే మా నైవేద్యం అని అన్ని చేసి పెట్టుకుంటుంటే కదా. సో కానీ ఈసారి శివరాత్రికి ఇలా జరిగింది. సో ఉప్పు చూడకుండా ఓపిక లేకున్నా కూడా ఎందుకో తెలియదు కానీ వంటలు దేవునికి నైవేద్యం పెట్టి చేయాలి అన్నప్పుడు కుదురుతాయి. వావ్ అన్నట్టుంటాయి. మీరు ఈ వంకాయ కర్రీ చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి కదా, అది కలర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉందన్నమాట. ఇంకా 1 అవర్ టైం అంతేనండి. అది గ్రీషు హెల్ప్ చేసింది కాబట్టి నా వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోగలిగాను. చిత్రాన్నం చేశాను, నేను కూడా వంకాయ కర్రీ చేశాను, అన్నం, పప్పు, రసం చేసుకున్నాము, బజ్జీలు అంతే అన్నమాట. ఇంకా పాయసం అది పొద్దున చేసి పెట్టింది కదా. ఇంకా అంతా కూడా తర్వాత అంత వంట అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసేసి ఇంకా అమ్మ వాళ్ళకు కూడా బాక్సెస్లో అన్నీ కూడా సెట్ చేసేసేసి గ్రీష్ గార్డెన్ వెళ్ళి ఇచ్చేసి రారా అని చెప్పి ఇంకా హ్యాపీగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. చేత కాదు చెయ్యలేనని అనుకున్న నేను మార్నింగ్ లేచినాక కానీ అన్నీ చేసి పెట్టాను, చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సూపర్ డూపర్ డేస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మంగళవారం రోజు కూడా అంత ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేసాం, మంచి డ్యాన్స్లు వేసాం. శివరాత్రి ఫెస్టివల్ ముందు తర్వాత కూడా చాలా హ్యాపీగా జరిగింది అని చెప్పవచ్చును. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.